అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటన చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి 6 months అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లోనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయి పాప ఎక్కడ ఎతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపను అంటే మన ఇంట్లోనే మనం ఉన్న కాడనే మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతూ ఉంది. ఎందుకంటే అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతోమంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ఉందని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఓదార్స్తూ వారికి మరి ఆ కుటుంబానికి కూడా అన్ని రకాలుగా అండగా ఉండేందుకు అక్కడ ఆసిఫాబాద్ కలెక్టర్ గారికి కూడా మన జిల్లా మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు శ్రీధర్ బాబు సార్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు కూడా వారి ద్వారా అయ్యేది మేము ప్రభుత్వం నుంచి వారి ద్వారా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని దుర్మార్గునికి కఠినమైనటువంటి శిక్ష తొందరలోనే పడే విధంగా ప్రభుత్వము ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షను విధించే విధంగా ముందుకొస్తుందని తెలియజేస్తాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. జరిగిన సంఘటన దగ్గరికి వెళ్ళి దాని తదుపరి ఆ మృతురాలు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. చాలా బాధాకరమైన సంఘటన. మరి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారు ఆవేదనను వ్యక్తం చేశారు.
మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు సంఘటన తెలవగానే మేము అందరం కూడా వచ్చి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంఘటన విషయంలో వెనువెంటనే స్పందించి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారితో మరి విజయరామరావు గారు కూడా వెనువెంటనే అక్కడ ఉన్న స్థానిక పోలీసు యంత్రాంగంతో రైస్ మిల్లర్లతో కూడా వెనువెంటనే ఆ చిన్నారిని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు ఎంతో ప్రయత్నం చేసినా చాలా ఆ చిన్నారి తండ్రి పోలీసులకు ఫోన్ చేయగానే 100 డయల్ చేయగానే 5 నిమిషాల్లో ఏసీపీ గారు వారి బృందం అంతా కూడా అక్కడికి రావడం జరిగిందని, గాలింపు చర్యలు మొదలుపెట్టడం జరిగిందని వారు చెప్పడం, అయినా కానీ ఎంత గాలింపు చేసినా తిరిగి ఆ చిన్నారిని కాపాడలేకపోయినాము అనే ఒక బాధ వారు వ్యక్తం చేయడం జరిగింది. ఆ చిన్నారిని అతి క్రూరంగా అగంతకుడు చేసిన చర్య, దాని తర్వాత చంపడం, ఎవ్వరు కూడా ఈ సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించేది కాదు. వెంటనే బాధ అనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రుల గోస ఏదో పక్క జిల్లాకు వచ్చి పని చేసుకోవని బతుకుదామని వచ్చిన తల్లిదండ్రుల సంబంధించి ఆ బీహార్ నుంచి వచ్చి క్రూరత్వం చూపెట్టిన ఆ నిందితుడికి ఖచ్చితంగా కూడా తగు విధమైన శిక్ష పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఇలాంటి సంఘటనల విషయంలో కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఇటు పోలీసు యంత్రాంగం కానీ చట్టాన్ని విఘాతం కలిగించే ఎవరిపైనా కానీ ఊరుకునేది లేదని స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. రేపు ఈ జిల్లాకు సంబంధించి ఇప్పుడు శాసనసభ్యులు చెప్పినట్టు ఇతర పరిశ్రమలకు సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పని చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన మొదటిసారి అయింది. మళ్ళొక్కసారి పునరావృతం కాకుండా తగు విధమైన జాగ్రత్త చర్యలు చేసుకునే విధంగా కమిషనర్ గారు ప్రతి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ హెల్ప్ కానీ, ఈరోజు ప్రతి పరిశ్రమలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి వారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినాకనే పరిశ్రమలకు సంబంధించిన ఉపాధి కార్యాచరణ మొదలు కావడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకంగా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే వారి చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది, వారికి ఏ విధమైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, లేకుంటే వారి లైఫ్ స్టైల్ ఏంది, ఇవన్నిటిని కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే ఈరోజు రైస్ మిల్లో కానీ లేకుంటే ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా
ఒక కార్యాచరణ తీసుకునే కార్యాచరణ మొదలు పెడతారని పోలీస్ యంత్రాంగం తరఫున ప్రభుత్వం తరఫున మేము ప్రజలందరికీ కూడా మనవి చేస్తాం. ఇప్పుడే పెద్దలు సీతక్క గారు చెప్పినట్టు సైకాలజీ, మానవ సైకాలజీపై డిపెండ్ అయ్యింది. ఈ సంఘటనలు ఏ విధంగా దీన్ని అడ్డుకోవాలి, అడ్డుకునే ప్రయత్నంలో ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి ప్రభావితం ఏ విధమైన మరి ఈరోజు ఆల్కహాలా లేకుంటే డ్రగ్సా, దీన్ని వారికి ప్రకటించి మరి స్థానిక శాసనసభ్యుడు విజయరమణారావు గారి చొరవతో రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా దాదాపు 5.5 లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధంగా పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించే కార్యక్రమం చేయడంతో పాటు నేను మా సీతక్క గారు కలిసి మరి అక్కడ ఉన్న ఆసిఫాబాద్ కలెక్టర్ గారితో వెంటనే ఆసిఫాబాద్ జిల్లాలో ఆ చిన్నారి, ఆ మృతురాలి తండ్రికి ఉద్యోగం కల్పించడం, అక్కడికి వారికి ఇళ్ల స్థలం కల్పించి ఇల్లు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగిందని, దానికి తోడు వారికి చిన్న పాప ఉన్నది. ఆ పాపకు సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో వారి అవసరాలను తీర్చడానికి, ఆ పాపను చదివించడానికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి అండగా నిలబడుతుందని తెలియజేస్తూ, తప్పకుండా నిందితుడికి సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా చట్టపరంగా ఆ నిందితుడిపై శిక్ష పడే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తాం. సరే, ఎక్స్గ్రేషియా ఎంతవరకు చేసింది సార్? ఎక్స్గ్రేషియా 2.5 లక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.